అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ఒక విషాదకరమైన వార్త అమెరికా నుంచి బయటకు వచ్చింది సడన్గా. అంటే ఇది జరిగినటువంటి 2 వారాల తర్వాత అనుకోకుండా బయటకు వచ్చిందనమాట. అకార్డింగ్ టు న్యూస్ పేపర్స్లో రాసిన దాని ప్రకారం మహబూబ్ నగర్కి చెందినటువంటి మన తెలుగు విద్యార్థి స్టూడెంట్, అంటే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు, మహమ్మద్ నిజాముద్దీన్ అనేటువంటి కుర్రాడు 30 to 32 ఇయర్స్ అనమాట. అరౌండ్ 30 నుంచి 32 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ కాల్పుల్లో అమెరికాలో చనిపోయాడు. ఇది నిజంగా చాలా బాధాకరం. సెప్టెంబర్ 3వ తారీఖు జరిగింది ఇది. యాక్చువల్గా డీటెయిల్స్ ఏంటంటే, పోలీస్ థియరీ ప్రకారం ఏంటి అంటే, వీళ్ళు రూమ్లో ఇతను తన రూమ్మేట్ గొడవ పడుతున్న సమయంలో ఈ బాగా స్కఫుల్ పెద్దదయ్యి అరుపులు పెద్దగా వస్తుంటే పక్కన వాళ్ళ నైబర్స్ పోలీసులకు ఫోన్ చేస్తే 911కి పోలీసు వాళ్ళు అటెండ్ అయ్యేటప్పటికి ఆల్రెడీ ఇతని రూమ్మేట్ ఇంజ్యూర్డ్, కత్తిపోట్లు అయితే జరిగాయి. తను కత్తితోటి వాళ్ళ ఫ్రెండ్నే పొడిచాడు. ఈ పిన్ డౌన్ అని చెప్పేసి అంటే ఇలా ఒత్తి పట్టుకొని కత్తితో పట్టుకొని ఇంకొకసారి పొడవబోతుంటే అదే టైంకి పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు. అతన్ని కామ్ డౌన్ జనరల్గా అంటూ ఉంటారు కదా, అయినా సరే ఆవేశంగా చేతిలో కత్తి ఉందనేసి అతన్ని టపా ఒక 4 రౌండ్ల పాటు బుల్లెట్లు షూట్ చేసి జనరల్గా తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అతను చనిపోయాడు. ఆ ఫ్రెండ్ని కూడా గాయాలు ఏమైతే జరిగినట్టు కత్తిపోట్లు ఉన్నటువంటి ఫ్రెండ్ని అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు అనేసి ఇది యాక్చువల్ పోలీస్ వర్షన్ అనమాట. దీని మీద కొంత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, తల్లిదండ్రుల వర్షన్ డిఫరెంట్గా ఉంది. అతను మాకు ఈ మధ్యన చాలాసార్లు ఫోన్ చేశాడని చెప్పేసి, అతని ఆఫీస్లో రేషియల్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, తర్వాత రాంగ్ఫుల్గా జాబ్ తీసేశారు, ఇల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇవ్వాల్సినటువంటి శాలరీస్ ఇవ్వట్లేదు, అంటే ఈ తెల్లవాళ్ళ డిస్క్రిమినేషన్ ఎక్కువైపోయింది అని చాలా మెంటల్గా సఫర్ అవుతున్నాడు. ఆ హెల్ప్ కోసమే పోలీస్ వాళ్ళని పిలిచుంటాడు అనేది ఫ్యామిలీ వాళ్ళ వర్షన్. సో ఈ న్యూస్ పేపర్స్ వర్షన్స్ ప్రకారం ఏముంది అంటే, ఇతను ఆల్రెడీ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ షేర్ చేస్తాడు. అంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మీ వైట్ రేషియల్ డిస్క్రిమినేషను, నాకు వేజెస్ సరిగ్గా ఇవ్వట్లేదు, వీళ్ళు నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు, సరిగ్గా ట్రీట్ చేయట్లేదు ఆఫీస్లో, నా జాబ్ కూడా, అతని జాబ్ కూడా 6 months అయిందట పోయి. యాక్చువల్గా ఆ జాబ్ పోవడం కూడా రాంగ్ఫుల్గా నన్ను తీసేశారు అని ఇతను దాంట్లో లింక్డ్ఇన్లో రాసిన పోస్ట్ అనమాట. అది శాంటా క్లారాలో, కాలిఫోర్నియాలో ఇతను జాబ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది మాత్రం కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చి ఆ రూమ్మేట్ ఇచ్చేటువంటి వర్షన్ ఏదైతే ఉందో అది ఇస్తే మాత్రం తెలుస్తుంది. బట్ అతనికి కూడా స్టాబింగ్ వూండ్స్ అనేవి ఉన్నాయి, హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రస్తుతానికి అతను హాస్పిటల్లోనే ఉన్నారు. వీళ్ళతోటి ఎవరెవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ప్లస్ కోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు అంటారు కదా, అలాగా ఆ అటార్నీస్ తోటి వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు ఏ విషయం అనేది క్లారిటీగా తెలియదు. పోలీసుల వాదన, పోలీసులు చెప్తున్నారు. జనరల్గా ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికా పోలీసులు చాలా డిఫరెంట్గా ఉంటారండి. వరల్డ్లో ఏ పోలీసులకైనా కానీ అమెరికా పోలీసులు డిఫరెంట్. ఓకే, ఎందుకు వాళ్ళు పటాపట కాల్చారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో అందరి దగ్గర తుపాకులు ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూరగాయలు కొన్నట్టు కొనేసుకునేవాళ్ళు. కాబట్టి ఎవరి దగ్గర తుపాకు చెయ్యి ఇలా అన్నా కూడా టక్కన మనం ఏదో తుపాకీ తీస్తున్నాడేమో అని భయపడతారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే, చేతుల్లో కత్తులున్నా తుపాకులున్నా వాళ్ళకి ఆ రూల్స్ అలా ఉంటాయి, వెనక ముందు చూడకుండా కాల్ చేస్తుంటారు. 2-3 years బ్యాక్ అనుకుంటా రీసెంట్గా ఒక ముసలామిడిని కూడా ఇలాగే ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని పోలీసులను పిలిస్తే వాళ్ళు వచ్చారు, లోపలికి వచ్చారు. ఆమె ఏదో వెనక్కి తిరిగి ఏదో తీయబోతుంటే ఆమె ఏదో కత్తి తీస్తుందో తుపాకీ తీస్తుందో అన్న భయంతో పటపట ఆమెను కాల్ చేశారనమాట. అంటే వీళ్ళకి ఎదురుగా వాళ్ళతోటి సంబంధం లేదు. రీసెంట్గా ఒక మన ఇండియన్ సర్దార్ పంజాబీ సంథింగ్ ఎవరో అతను కత్తి పట్టుకుని రోడ్డు మీద పెద్దగా తిరుగుతూ ఉంటే అతన్ని కూడా షూట్ చేశారనమాట. సో వీళ్ళు ఏంటంటే, యాజ్ పర్ సేఫ్టీ మెజర్స్ ప్రకారము వీళ్ళకి అటువంటి రూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు యూకే పోలీస్ కానీ వేరే అదర్ పోలీసులు కానీ తీసుకుంటే మీకు కొంత వాళ్ళు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యి కాల్చరు, వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి పవర్స్ కొంచెం, అంటే పవర్స్ ఉండవని కాదు కానీ, బట్ ఏంటంటే ఈ చిన్నపిల్లలు కూడా వీళ్ళకి చివరికి రోడ్ల మీద తిట్టినా కానీ వీళ్ళు పట్టించుకోరు అనమాట. అంటే అలా ఉంటుంది. అక్కడ మాత్రం యూఎస్లో అలా కాదు, వాళ్ళ కోపం వచ్చిందంటే కాల్ చేస్తారు. అది కూడా రీజన్ లేకుండా అయితే కాల్చరు, రీజన్ ఉంటేనే కాలుస్తారు అనమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే,
ఈ జరిగింది ఇది వీళ్ళిద్దరికి గొడవ జరిగింది, అతన్ని పొడిచాడు, మరి అది ఏం జరిగింది అనేది తెలియదు కానీ ఇతను మెంటల్గా డిస్టర్బ్డ్ ఉన్నాడు అని ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా సజెషన్ మీ యువతకి ఏంటంటే ఎవరైనా సరే జనరల్గా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు, స్టూడెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. వాళ్ళకి టాలెంట్, స్కిల్స్ అన్నీ వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటాయి కానీ థింకింగ్ పవర్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ ఏజ్ అలాంటిది. అందరూ ఆ ఏజ్లోంచి వచ్చిన వాళ్ళే. ఆ ఏజ్లో ఒక పర్సన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే 10 ఏళ్ల తర్వాత వాడే మన క్లోజ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అప్పటికి ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి టైముల్లో జనరల్గా మీరు చూస్తే పొలిటీషియన్స్ కూడా ఎక్కువ స్టూడెంట్స్ని వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆవేశంగా ఏదైనా చేయగలరు అనమాట. ఏది జరిగినా ప్రతి చోట స్టూడెంట్సే ముందు ఉంటారు ప్రొటెస్ట్లలో, మీరు గమనించండి. ఎందుకంటే వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఇండియాలో కూడా పొలిటీషియన్స్ బాగా వాడుకుంటారు స్టూడెంట్స్ని ప్రతి చోట, క్యాంపస్లలో వాటిలలో. తెలుసుగా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ప్రొటెస్ట్లు అవుతూ ఉంటాయి జనరల్గా. సో ప్రతి చోట స్టూడెంట్స్లు రోడ్ ఎక్కడము, అద్దాలు వాళ్ళు కొట్టడము, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. వాళ్ళు వీళ్ళని రెచ్చగొడతారు, వీళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే వీళ్ళకి అనాలోచితమైనటువంటి ఇది ఉంటుంది. ఇదే స్టూడెంట్స్ రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి కొంత మెచ్యూరిటీ అనేది వస్తుంది అనమాట. ఇది జనరల్ సహజం, వయసును బట్టి వచ్చేటువంటి మెచ్యూరిటీ. కాబట్టి మీరు ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ నేను చెప్తున్నా, ఎస్పెషల్లీ మీరు కొంత ఆలోచించండి. మీకోసం వెనకాల ఇండియాలో మీ పేరెంట్స్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో రీసెంట్గా యూకేలో కూడా ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు కార్ యాక్సిడెంట్లో. 5 ఇంకా హాస్పిటల్లో దెబ్బలతోనే అలానే ఉన్నారు. కాళ్ళు ఇరిగినే తెలియదు, చేతులు ఇరిగినే తెలియదు. వాళ్ళ కారు వాళ్ళకే గుద్దుకుందండి. వీళ్ళు బయట వాళ్ళని ఎవరిని గుద్దలేదు. 2 కార్లలో స్టూడెంట్స్ వెళ్ళారు. దీంట్లో ఒక 4, దాంట్లో ఒక 5. వాళ్ళ కార్లు వాళ్ళకే రౌండ్ అబౌట్ దగ్గర గుద్దుకున్నాయి. ఇంకా ఈ మిస్టరీ ఏంటనేది వీడలేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు గణపతి నిమజ్జనాన్ని నుంచి వస్తున్నారు కాబట్టి ఏమైనా మరి డ్రింక్ చేసి ఉంటారా, అదే డ్రింక్ చేసి ఆ దాంట్లో ఏమైనా గుద్దుకున్నారా, లేదు బై యాక్సిడెంట్గా పొరపాటున ఏదైనా బ్రేక్ వేస్తుంటే జరిగిందా, తెల్లారుజామున 4 గంటలకి జరిగిందట ఇది. సో కరెక్ట్గా ఏం జరిగింది అనేది అయితే తెలియదు. కానీ మీకోసం మీ తల్లిదండ్రులు ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు మాత్రం మీ జీవితాలను పాడు చేసుకోకండి, ఆవేశపడకండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయండి ఆఫీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ రేషియల్ డిస్క్రిమినేషన్ జరిగింది, చాలా చోట్ల జరుగుతుంటుందండి, చాలా చోట్ల జరుగుతుంటుంది. అమెరికాలో ఒక్క చోటే కాదండి. మన తెలంగాణ, ఆంధ్ర డిస్క్రిమినేషన్ లేదండి, ఉంది కదా. ఎవరైనా అంటే మన టాపిక్ మళ్ళీ హాట్ అయిపోతుంది కానీ జనరల్గా ఉంది కదా. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలు తీసేశారనే కదా తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ ఏంటంటే ఉండకూడదు. జనరల్గా రేసిజం అనేది అబ్రాడ్లో చాలా సీరియస్గా తీసుకుంటారు. యూకేలో ఒక్క రేసిజం కేసు పెట్టారంటే చాలా సీరియస్. అది జనరల్గా 99.9% చెయ్యరు. బట్ ప్రతి చోట ఉంటుంది అది మనం ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, లేకపోతే ఆస్ట్రేలియాలో కానివ్వండి, ప్రతి చోట ఇలాంటివి అనేవి 100% ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాడితోటి కొట్లాడు, జాబ్ పోయింది, ఓకే ఫైన్, దాని గురించి అంత టూ మచ్. అట్లాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడే ముందే సింపుల్గా రిజైన్ చేయటం, వేరే జాబ్ ఎత్తుకోవటం అనవసరం. వాళ్ళతోటి కొట్లాడి మనం సాధించగలిగేది ఏం లేదు. ఎప్పుడైనా కానీ మనము ఎవరితోటి ప్రపంచంలో ఫైట్ చేసి ఏది సాధించలేమండి, మెంటల్ స్ట్రెస్ తప్ప. ఓకే, అనవసరంగా ఆ మెంటల్ స్ట్రెస్ క్రియేట్ చేసుకోకుండా సింపుల్గా జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ ఎత్తుకోండి, పీస్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఇతని విషయంలో జరిగింది చాలా దారుణం. కానీ పాపం అక్కడ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతూ ఉంటారండి. వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించారు కదా. ఎన్నో ఆశలతోటి పిల్లల్ని అమెరికా పంపిస్తే అక్కడ ఇలాంటి పరిస్థితులు వస్తే చాలా చాలా బాధాకరం. అంతేకాకుండా అమెరికాలో ఉండటం కోసం ఇక ఎంతకైనా తెగించేటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆడపిల్లలే కానీ లేకపోతే మగపిల్లలే కానీ ఏదో ఒక రకంగా పోవాలి, వీసా ఉన్న వీసా లేకపోయినా అక్కడే ఉండాలి, వెళ్ళొద్దు, ఇక ఇండియాకి వెళ్ళొద్దు. దానికోసం కొంతమంది అయితే అసలు అంటే న్యూస్ చూస్తూ ఉంటే ఓపెన్ సోర్స్లు అన్ని గూగుల్లోనే ఉన్నాయి. గూగుల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎతికితే దొరుకుతుంది. చూస్తే చాలా బాధాకరం. అంటే ఇంతకు దిగజారిపోతున్నారా అమెరికాలో ఉండటం కోసం అనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఎండ్ ఆఫ్ ద డే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ చిన్న మచ్చబడ్డ లైఫ్లో క్యారెక్టర్ పరంగా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా సరే అది లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. ఆ మచ్చ తల్లిదండ్రులకి ఆ బాధ అనేది అలానే మిగిలిపోతుంది. చక్కగా వెళ్ళారా, చదువుకున్నారా, చదువుకోండి, జాబ్ వస్తే చేయండి, జాబ్ రాకపోతే తిరిగి వెళ్ళండి. లేకపోతే ఇప్పుడు అమ్మాయిలు అయితే పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఎవరైనా సెటిల్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయండి. కానీ చిల్లర లైఫ్లతోటి మాటలు పడుతూ అనవసరంగా అక్కడిక్కడ
ఏవి దొంగతనాలు చేస్తూ దొరుకుతూ లేకపోతే ఇంకా వేరే పాడు పనులు చేస్తూ ఇలాంటివి దయచేసి చేయకండి. మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు భారం కాకండి. ఎందుకంటే చేతికి అందొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రులకే తెలుస్తా బాధ. సో ఇంకా నెక్స్ట్ అసలు ఒక బాడీని చనిపోయిన పర్సన్ ఎలా చనిపోయినా సరే ఒక పర్సన్ని ఇండియా తీసుకెళ్లాలంటే ఉండేటువంటి రూల్స్ ఏంటంటే చాలా రూల్స్ ఉంటాయండి. సింపుల్గా ఏదో మనం అంబులెన్స్ 108కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోయినంత ఈజీ కాదు. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి, మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత కొలనల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు కఫేను అవన్నీ తయారు చేసుకొని దాంట్లో పెట్టి పంపిస్తారు కదా మీకు. తర్వాత ఎంబసీ నుంచి సర్టిఫికేట్లు కావాలి, ఎంబసీ క్లియరెన్స్ కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. ఆ తర్వాత ఇవన్నీ సర్టిఫికేషన్ ప్యాక్ మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు ఈ కఫెన్ అవి ప్రిపేర్ చేసి బాడీ దాంట్లో పెట్టి పంపించటానికి దగ్గర ఒక $3,000 to $6,000 US ఖర్చు అవుతాయి. ఎయిర్లైన్స్ వాళ్ళు $4,000 to $5,000 తీసుకుంటారు. అంటే ఇంత అని కాదు కానీ అప్రాక్సిమేట్ చెప్తున్నా. సో ఇవన్నీ చేయటానికి మీ వెనక ఒక్క 4 పర్సన్స్ ఉండాలి. ఎవడో ఒకటి చేయాలి కదా మరి. ఈ డాక్యుమెంటేషన్ అంతా ఒక్కడే స్టూడెంట్ అమెరికాలో ఉంటున్నాడు, వాడి ఫ్యామిలీ చుట్టాలు ఎవరు లేరు అనుకోండి, ఎవడు పట్టించుకోకపోతే ఎవడో ఒకటి పట్టించుకునేవాడు ఉంటే ఫైన్, నో ప్రాబ్లం, అన్ని చేసి పంపించేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ దీనికి ఒక 15 days పడుతుంది బాడీ ఇండియా వెళ్ళడానికి. ప్రజెంట్ ఇలాంటి కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మరి ఆ బాడీని పంపిస్తారో లేదో తెలియదు కదా. అది కూడా ఒక కొంత అక్కడ ఉండే వాళ్ళకి శోక సముద్రమే తల్లిదండ్రులకి. సో ఇన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. దగ్గర 10 లక్షల రూపాయలు ఈజీగా 10-12 లక్షలు ఇండియా కరెన్సీ ప్రకారం చనిపోయిన మనిషిని తీసుకెళ్ళడానికి అయ్యేటువంటి ఖర్చు. జనరల్గా ఇలాంటి ఖర్చులు ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, NGOs, ఇప్పుడు మన తానాల ఆటలు ఇలాంటివి ఉంటుంటాయి కదా, అలాంటి వాళ్ళు చారిటీ దాంట్లోంచి ఆర్గనైజేషన్స్లోంచి పే చేయటము, లేకపోతే ఫ్రెండ్స్ అంతా తలా ఇంత అమౌంట్ వేసుకొని ఇవ్వడము, అలాంటివి చేసి పంపిస్తూ ఉంటారనమాట. బట్ దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. ఏ ఇబ్బంది ఉన్నా సరే హ్యాపీగా ఇండియా వెళ్ళిపోండి. మీకోసం అక్కడ ఒక దేశం ఉంది, అక్కడ ఒక మిమ్మల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, మీ చుట్టాలు ఉన్నారు. డాలర్స్ జీవితం కాదు, డాలర్స్ కోసం మీ లైఫ్ నాశనం చేసుకోకండి. ఇది నేను చెప్పదలుచుకుంది.